హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మీకు ఒక 2 రకాల జ్యూసులు చేసి చూపిస్తా. అసలు ఆ టెక్స్చర్, ఆ కలర్ చూడండి ఎంత బాగుందో. దీంతో పాటు ఇంకో జ్యూస్ చేశాను, అదైతే మీరు ఎప్పుడు తాగి ఉండరు. అదే పియర్స్ జ్యూస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్గా చూపిస్తా. ముందుగా మన వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా. శ్రావణం అంటేనే చాలా రకాల పూజలు ఉంటాయి. పూజ అంటే మనకు ముందు గుర్తొచ్చేది పూలు, పళ్ళు. పండ్లు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుని తాగండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, దాంతోపాటు టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ పియర్స్ జ్యూస్ చూపిస్తా. ఈ జ్యూస్ కోసం అయితే 3 పియర్స్ తీసుకొని చక్కగా కడిగేసి ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకున్న. 3 పియర్స్కి ఒక నిమ్మకాయ అవసరం అవుతుంది. ఒక నిమ్మకాయ కట్ చేసి విధంగా రసాన్ని అంతా పిండేసేయండి మిక్సీ జార్లో. ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, అట్లనే 1 స్పూన్నరేమో పంచదార వేసేసుకొని ఒక చిన్న గ్లాసుడు వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవడమే. డైరెక్ట్గా మిక్సీ పట్టిన తర్వాత అలా తీసుకుంటే పిప్ అంతా ఉంటుంది. మీకు నచ్చితే అలానే తీసుకోవచ్చు. నేనైతే చక్కగా ఈ మిక్సీ చేసుకున్న తర్వాత వడగట్టుకున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎట్లా ఉందంటే ఎగ్జాక్ట్గా బత్తాయి జ్యూస్ ఉంటుంది చూసారా, సేమ్ అలా ఉంది. దాంతోపాటు కొంచెం చెరుకు రసం మిక్స్ చేసినట్లు అలా ఉందన్నమాట ఫ్లేవర్. ఈ టెక్స్చర్ చూసినా కూడా మనకి బత్తాయి జ్యూస్ ఫీలింగే అనిపిస్తుంది. సో చాలా అంటే చాలా బాగుంది. నేనైతే వడగట్టుకొని తీసుకున్నా. ఈ ఫ్రూట్లో అయితే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో వడగట్టకుండా తీసుకుంటే మన బాడీకి ఫైబర్ అందుతుంది. అది నాకు కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది అన్నట్లు నేనైతే వడగట్టేసుకున్నా. మీరు డైరెక్ట్గా తీసుకోండి. దాంతోపాటు లెమన్ యాడ్ చేస్తాం కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా విటమిన్ రిచ్ ఎక్కువ ఉంటుంది. షుగర్ అనేది చాలా తక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఈ ఫ్రూట్లో ఆల్రెడీ షుగర్ కంటెంట్ ఉంటుంది. అసలు షుగర్ వేయకపోయినా పర్లేదు, ఉప్పు అయితే కొంచెం వేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకో జ్యూస్ చేసుకుందాం. అది అయితే మిక్స్డ్ జ్యూస్, ద్రాక్షలు ఇంకా దానిమ్మలు కలిపి. దీంట్లో అయితే నేను ఎలాంటి షుగర్ వేయలేదు. చక్కెరని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. నేనైతే ఎప్పుడో ఒక్కసారి కానీ చక్కెరను అయితే వాడను. మా ఇంట్లో చక్కెర కూడా నేను తక్కువ తెచ్చుకుంటా. సో ఇందులో అయితే చక్కెర వేయకోకుండా ఈ దానిమ్మ గింజలు అట్లనే ద్రాక్షలు కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ చేసుకున్నా. దీని కలర్ ఉంటుందండి చక్కగా బేబీ పింక్లో ఉంటుంది. అసలు మన లేడీస్కి ఇష్టమైన కలరు. ఈ జ్యూస్ అయితే చక్కగా వడపోసుకొని తాగేసేయడమే డైరెక్ట్గా. నేనైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టను. ఈ జ్యూస్లు ఇంకా ఎండాకాలంలో అయితే ఇంకా మంచిది. ఇప్పుడైతే ఎందుకు చూపిస్తున్నానంటే శ్రావణ మాసంలో మనకి పూజలతో పాటు ఇవి పండ్లు కూడా ఎక్కువ ఉండిపోతాయి ఇళ్లలో, అందుకనే ఈ జ్యూస్ అయితే చూపిస్తున్నాను. ఈ జ్యూస్ తాగడం వల్ల స్కిన్ గ్లో అవుతుంది, దాంతోపాటు బ్లడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఏదైనా ఫ్రూట్స్ ఒకటి తినగానే చాలు అని అనిపిస్తుంది. అదేవిధంగా జ్యూస్ తాగామంటే ఒక గ్లాస్ హ్యాపీగా తీసుకుంటాం. ఒక గ్లాసు మనకి జ్యూస్ రావాలి అంటే మినిమం ఒక 2-3 కాయలు అయితే వేయాల్సిందే. సో మనకి హెల్త్కి హెల్త్ ఉంటుంది, దాంతోపాటు బాడీ కూడా డీహైడ్రేట్ అవ్వకోకుండా హైడ్రేటెడ్గా ఉంటుంది. చక్కగా ఈ విధంగా తీసుకోండి. పిల్లలు కూడా ఇట్లా ఎత్తిన గ్లాస్ అట్లా దించేస్తారు, అంత బాగుంటుంది పియర్స్ జ్యూస్. పిల్లలు ఎక్కువ పర్సెంట్ వాటర్ తాగరు కదా. ఈ విధంగా రోజుకి ఒకసారైనా జ్యూస్ చేసి ఇస్తే హ్యాపీగా బాడీ కూడా హైడ్రేటెడ్గా ఉంటుంది. రోజుకి ఒక రకం కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసిస్తే హ్యాపీగా తాగుతారు. సో నాకులాగా పాలంటే ఇష్టం లేని వాళ్ళు ఈ 2 జ్యూసులు చక్కగా ఈ విధంగా వాటర్ వేసుకొని చేసుకొని తీసుకోవచ్చు. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జ్యూస్ వల్ల విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం ఇలాంటివి ఎన్నో బెనిఫిట్స్ అయితే మన బాడీకి అందుతాయి. మీరు తాగలిగితే వడకట్టకుండా తాగండి. వడకట్టిన పిప్పునైతే నేను మొక్కల్లో వేస్తున్నా. ఇందులో అయితే మంచి ఫైబర్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.